మన చైనా సిరీస్ లో మొదటి వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం చైనాలోని అద్భుతాలు అలాగే విశేషమైన రహస్యమైన ప్రదేశాలని వెతికి తీయడానికి ఈ ప్రయాణం అయితే స్టార్ట్ చేశాం. ఇందులో మనం ప్రకృతి యొక్క రహస్యాలు అలాగే అద్భుతాలు, ఆ ప్రదేశాలలో దాగి ఉన్న రహస్యాలు, వీటన్నిటిని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చైనా గురించి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంతవరకు మీరు ఈ ప్రదేశాలని చూసి కూడా ఉండరు. ఏ ట్రావెలర్ కూడా ఈ ప్రదేశాలకి వెళ్ళినట్టు మన యూట్యూబ్ లో లేదు. సో మనం ఈ వీడియోలో అసలు ఎవరికి తెలియని ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుందాం. చైనాలోని ఇంత అద్భుతమైన ప్రదేశాలు మీరు కూడా చూసి ఉండరు. సో ఈ చైనా సిరీస్ లో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు అంతకు ముందు ఈ సిరీస్ చూసేక ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎట్లాంటి వీడియో చేసినా సరే మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ మనలో చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోలేదు. ప్లీజ్ మన ఛానల్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. సో ఫస్ట్ గా వచ్చేసి జాంజిజియే నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే అంత దట్టమైన రాళ్ళు, అలాగే ఇసుక స్తంభాలు, అలాగే పెద్ద పెద్ద చెట్లు, అలాగే పొగతో కప్పబడి చాలా అందంగా చాలా అదృశ్యకరంగా ఉంటుంది. ఈ విజువల్స్ చూసిన తర్వాత మీరు చాలా అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ప్లేస్ ని చూసిన తర్వాత ఎక్కడో చూసినట్టుందే అని మీకు కనిపించి ఉండొచ్చు. సో అది ఎక్కడంటే ఈ ప్లేస్ ని పట్టుకొని అవతార్ సినిమాలో ఒక ఇన్స్పైర్ గా తీసుకొని అవతార్ 2 లో యూజ్ చేశారు. దీని విజువల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. అందులో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఈ ప్రదేశంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే ఇందులో సూపర్ న్యాచురల్ గా హైకింగ్ చేయొచ్చు. మీకు ఈ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆ కొండ ఎక్కగానే అక్కడ విజువల్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే గ్లాస్ బాటమ్డ్ స్వెల్లీ, అలాగే థ్రిల్లింగ్ కేబుల్ కార్ రైడ్, అలాగే పెనారమిక్ వ్యాలీస్, ఇలాంటివి చాలా అద్భుతాలు ఉంటాయి. సో ఈ ప్లేస్ చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనుకోవచ్చు. దీన్ని చూడగానే మనకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మన సెకండ్ గా వచ్చి స్టోన్ ఫారెస్ట్. మనం ఇంతవరకు అన్ని అడవుల్లో కూడా చెట్లు ఎక్కువ ఉండడం ఇలాంటివే చూసి ఉంటాం. కానీ ఈ స్టోన్ ఫారెస్ట్ అనేది మొత్తం స్టోన్స్ తోనే ఉంటుంది, రాళ్లతోనే ఉంటుంది. ఇది మొత్తానికి కూడా మనం రాతి అడవి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడన్నీ కూడా రాళ్లతోనే ఉంటుంది. రాళ్లతోనే ఫారెస్ట్ మొత్తం నింపబడి ఉంటుంది. ఈ స్టోన్ ఫారెస్ట్ దాదాపుగా 270 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే ఉందంట. అయితే ఈ రాతి స్టోన్ కి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. ఇది వాళ్ళ పురాణాల్లోనే చెప్పి ఉంది. అదేంటంటే ఇక్కడ ఈ రాతి అడవిలో అన్నిటికన్నా ప్రత్యేకమైన రాయి ఒకటి ఉంది. ఆ రాయి పేరు వచ్చి ఆషిమా స్టోన్. ఈ స్టోన్ కనే తనీగా ప్రత్యేకమైన కథ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. సో ఆషిమా అనే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. సో ఆ అబ్బాయిని ప్రేమించాక వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. కానీ అక్కడున్న వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోవడం పోవడంతో వాళ్ళ మ్యారేజ్ జరగదు. సో ఆ డిప్రెషన్ తో ఈ రాతి అడవుల్లోకి దూకుతుందంట. సో ఆ దూకిన తర్వాత ఆ అమ్మాయి ఆ రాయి లాగా మారిపోయి అక్కడ మొత్తానికి సంచరిస్తుందని ఒక పురాతనమైన కథ కూడా ఉంది దీనికి. అందుకే అక్కడున్న ప్రజలందరూ కూడా ఎవ్రీ ఇయర్ 24th జూలైన అక్కడ టార్చ్ లైట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్ లో వ్రెజ్లింగ్, డ్రాగన్ ఫ్లయింగ్, లైన్ డాన్సింగ్, అలాగే బుల్ ఫైటింగ్ లాంటివి ఎన్నో రకమైన ఆటలు అయితే ఇక్కడ పెడతారంట. సో ఎందుకంటే ఆమెను శాంతింపజేయడానికి ఈ ఫెస్టివల్ జరుపుతారంట. అదే కాకుండా ఈ రాతి అడవుల్లో కూడా వాటర్ ఫాల్స్, అలాగే అండర్ గ్రౌండ్ రివర్స్, పెద్ద పెద్ద గుహలు, ఇలాంటివి ఎన్నో అడవుల్లో ఉన్నాయి. 270 మిలియన్ ఇయర్స్ నుంచే ఈ రాతి అడవి ఉందంట. సో ఇది ఎంత అందమైనదో ఎంత పురాతనమైనదో మనందరికీ అర్థమవుతూ ఉంది. థర్డ్గా వచ్చి యన్చెంగ్ సాల్ట్ లేక్. సో ఈ సాల్ట్ లేక్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఎలా అంటే ఈ సాల్ట్ లేక్ మొత్తం రంగులుగా డిఫరెంట్ కలర్స్ లో ఏర్పడి ఉంటుంది. ఇది సమ్మర్ లో అయితే రెయిన్బో లాగా, అలాగే వింటర్ లో అయితే క్రిస్టల్ గా మారిపోతుందంట. ఇందులో ఉండే నీళ్ళన్నీ కూడా చాలా ఉప్పుగా ఉంటాయి. ఈ లేక్ యుద్ధాల్ని, దేవాలయాల్ని, అలాగే మంచి విస్మయాన్ని కలిగిస్తుందంట ఈ లేక్. కొన్ని సంవత్సరాలకు ముందు ఈ లేక్ లోనే పెద్ద యుద్ధం జరిగిందని, ఈ యుద్ధంలో మొత్తం నీళ్ళన్నీ ఎండిపోయాయని, ఆరిపోయాయని, సో అక్కడ ఉన్న ఉప్పు అంతా కూడా కుప్పలుగా పెట్టడం వల్ల అది కాలక్రమేణా క్రిస్టల్ గా మారి అక్కడికి వచ్చే టూరిస్టులందరినీ కూడా మంత్రముగ్ధులుగా చేస్తుందంట. సో అందువల్లే కాలక్రమేణా ఉప్పు క్రిస్టల్ గా మారి అది కొన్ని కలర్స్ గా మారి వచ్చిన టూరిస్టులందరికీ కూడా ఒక అద్భుతమైన దృశ్యాన్ని కలుగజేస్తూ ఉంది. సో చైనాలో ఈ లేక్ ని చైనా డెడ్ సీ అని పిలుస్తారు. దాదాపుగా ఇందులో ఉన్న ఉప్పుని 6000 సంవత్సరాల నాటి నుంచే వీళ్ళు వాడుతూ ఉన్నారంట.
సో ఇది ఎలా తెలిసిందంటే ఆ లేక్ లో కొన్ని నీటి లవణాలు దొరకడం వల్ల వాటిని రీసెర్చ్ చేయడం వల్ల ఇవన్నీ తెలిసింది. ఇందులో క్లోరైడ్ అండ్ సల్ఫేట్ ఉండడం వల్ల ఇది సమ్మర్ లో ఒకలాగా అలాగే వింటర్ లో ఒకలాగా కనిపిస్తుందంట. అలాగే వింటర్ సీజన్ లో 23 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉండడం వల్ల ఇది మెరైన్ లైట్ అనే ఒక ప్రత్యేకమైన కలర్ ని ఏర్పరుస్తుంది. దీనివల్ల అది ఇంకా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మనలో 4th గా రెడ్ బీచ్ ఇన్ చైనా. ఈ బీచ్ ని చూడగానే మనకు కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతవరకు పచ్చని గడ్డి మాత్రమే చూసుంటాం, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఎర్రని గడ్డి మొలుస్తుంది. సో సేమ్ మార్స్ మీద ఉన్నట్లే, సేమ్ మార్స్ మీద రెడ్ గా ఎలా అయితే ఉంటుందో ఈ ప్లేస్ లో కూడా మొత్తం రెడ్ గానే ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరిగిందని ఒక ఫ్రెంచ్ ఆస్ట్రానమర్ ఏం చెప్పాడంటే దీనికి అంతటి కారణం ఒక రేర్ స్పీసీస్. ఆ రేర్ స్పీసీసే ఈ ఎర్రని గడ్డి. ఇది చాలా రేర్ స్పీసీస్ అంట. ఇంతవరకు తక్కువ మోతాదులో ఉన్న రేర్ స్పీసీస్ లో ఇది ఒకటి. ఈ గడ్డి ఎక్కువగా ఆల్కలైన్ సాయిల్ అలాగే స్వీట్ సాయిల్ లోనే పెరుగుతుందని ఆయన చెప్పాడు. ఈ రెడ్ సీలో ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఇంకో రేర్ స్పీసీస్ ఉంది. అదేంటంటే వీటిని క్రేన్స్ అని పిలుస్తారు, ఒక పక్షి. ఈ పక్షి ఇప్పుడు అంతరించిపోతున్న దాంట్లో కూడా ఒక రేర్ స్పీసీస్. ఈ పక్షి ఎలా ఉంటుందంటే మామూలుగా కొంగ టైప్ లోనే ఉండి పైన మాత్రం ఎర్రని కిరీటంతో కలిగిన ఒక కలర్ లాగా ఉంటుంది. ఈ పక్షి స్పెషల్ ఏంటంటే ఈ పక్షి తనీగా ఒక సింబల్ ఉంది. ఈ పక్షి సింబల్ ఆఫ్ లక్, అలాగే ప్రశాంతత, అలాగే విశ్వనీయతకు సింబల్ గా ఉంటుందంట. సో ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ కూడా ఇక్కడ వాటన్నిటిని చూడడానికి, వీటన్నిటిని ఒక మంచి ఫీల్ తో అనుభవించడానికి ఇక్కడ వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి. మీరు ఇక్కడ గానే వెళ్తే కంపల్సరీగా ఒక మంచి ఫీలింగ్ అనుభవాన్ని అయితే మీరు పొందవచ్చు. 5వదిగా మౌంట్ హేమి. ఇది ఒక అద్భుతమైన ప్రత్యేకం కలిగిన ఒక మౌంటైన్. ఇది చాలా హోలీ ల్యాండ్ అని కూడా పిలుస్తారు చైనాలో దీన్ని. చైనాలో ఉన్న 4 పవిత్రమైన బౌద్ధ పర్వతాల్లో ఇది ఒక తని పర్వతం. ఇది కూడా ఒకటి. ఇది అనేక దేవాలయాలకు అలాగే మఠాలకు అలాగే దృశ్యాలకు నిలయం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా చాలా ప్రశాంతతగా ఉంటుందంట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒక ఫీల్ అనుభవిస్తారంట. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనలో చాలా మందికి కూడా కన్యాకుమారిలో సన్ రైజ్ తెలుసు, దానికోసం చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మౌంట్ ఎమి సన్ రైజ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మనం ఒక పెద్ద పర్వతం పైన ఉంటాం, అంతా ఎయిర్ లో ఉంటాం. సో మన ముందు అంతా కూడా మబ్బులతో కమ్మేసి ఉంటుంది. పొద్దున్నే సన్ రైజ్ కి ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే దీన్ని వర్ణించలేము. సో గైస్, వీడియో ఎలా అనిపించింది? ఇంతవరకు మీరు ఈ ప్రదేశాలను కూడా చూసి ఉండరు, విని కూడా ఉండరు. ఒకవేళ మీరు విని ఉండి ఒకవేళ చూసి ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. చైనా సిరీస్ లో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే మీకు ఒక చిన్న క్వశ్చన్, ఒకవేళ మీకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చి మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా తిరిగేసి రండి అంటే మీరు ఏ ప్లేస్ ఎంచుకుంటారు? కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లవ్ యు ఆల్ మై డియర్ BT స్క్వాడ్.